ఏంటి తెలంగాణ విగ్రహం పైన ఉద్యమకారులు కావచ్చు, రచయితలు, కవులు వీళ్ళందరూ కూడా ఏంటి ఇవాళ ఒక రచన నడిచినట్టుగా కనబడతాం, దాన్ని విగ్రహాన్ని పేల్చేస్తాం, కూల్చేస్తాం అని చెప్పేసి ఒక పక్కన హెచ్చరిస్తారు. ఎందుకు ప్రధానంగా ఆ విగ్రహాన్ని మరోసారి ఈ ఆంధ్ర తెలంగాణ అన్నటువంటి అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు మన తొలి వెలుగు కూడా అక్కడికి వచ్చింది, మీరు కూడా మార్నింగ్ వచ్చినట్టున్నారు, మేము కూడా అక్కడ ఉన్నాం. అనేక ప్రజా సంఘాలు, ముఖ్యంగా ఆడవాళ్లే కానీ 70 ఏళ్ళ పెద్ద మనిషి ఒక అమ్మ కూడా వచ్చింది, మీరు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం మీన్స్ ఒక లెటరో పేపరో సంబంధిత అక్కడ ఉన్నటువంటి రవీంద్ర భారతి అధికారులకు ఇవ్వడానికి వచ్చింది. వీళ్ళందరి బాధ ఏంటిది? ఇప్పుడు ఆ విగ్రహం పెట్టడం ద్వారా చాలా మంది ఉంటారు, విగ్రహాలతో బువ్వరాదు కూర్రాదు, మాకు కూడా తెలుసు విగ్రహాలతో రాజకీయాలు ఏంది, మాకు కూడా తెలుసు అవన్నీ. కవికి కులం ఉంటుందా, కళకు కులం ఉండదు కదా, లేనటువంటి చాలా చెప్తా ఉన్నారు. మేము ఏమంటున్నామంటే అన్న, బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి గాయకుడి పైన తెలంగాణ ప్రజలకు ఎవరికి వ్యక్తిగతంగా కోపం లేదు. ఉంటే మన ఇద్దరి మధ్య పంచాయతీ ఉంటే మన ఇద్దరం తెలుసుకుందాం. కానీ తెలంగాణ అసెంబ్లీ ముందు అది కూడా నిరంతరం తెలంగాణ ప్రజలు ఏదో ఒక కార్యక్రమం, అంటే సమావేశాలు, సభలో, నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు ఏదో ఒకటి పెట్టుకునేటువంటి దాంట్లో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు, బాలసుబ్రహ్మణ్యం నేపథ్యం తీసుకుంటే ఆయన ఇక్కడైనా కాదు, ఎక్కడో నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి గాయకుడు, దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలలో పాటలు పాడినటువంటి గొప్ప గాయకుడు. తమిళ్లో పాడిండు, మలయాళంలో పాడిండు, తెలుగులో పాడిండు, రకరకాల భాషలో, బెంగాల్లో అన్నిట్లో పాడిండు. రైట్, సూపర్. ఆయనకు నేను కూడా సెల్యూట్ చేస్తా, ఆయన పాటలు నేను కూడా వింటా. మా బాధ ఏంటంటే ఆయన ఒక సామాజిక ఉద్యమకారుడు కాదు. ఒక సామాజిక గీతాలు మా గద్దరన్న లాగానో లేకపోతే విమలక్క లాగానో గోషి గొంగడేసుకొని పాటలు పాడినోడు కాదు. ప్రజా చైతన్యం కోసం ఏదైనా సరే పాడితే సినిమాలలో పాడితే పాడిన డబ్బులు తీసుకున్నా ఎప్పుడు కూడా మాకు కనిపించినోడు కాదు. మేమైతే చూడలే. మేమేమంటున్నాం అంటే ఇది ఒక రకమైనటువంటి ఆధిపత్యం. ఈ నేల కోసం వందల వేల మంది కవులు, కళాకారులు వాళ్ళు ఈ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, రోడ్ల మీద టెంట్లు వేసుకొని, వంట మార్పులు చేసుకొని, చాలా అనేక రకాల దెబ్బలు తిని ఒక త్యాగం. ప్రపంచంలో జరిగినటువంటి పోరాటాలన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణ పోరాటం ఒక ఎత్తు అని మనం నిరంతరం మాట్లాడుకుంటాం. మేము చూసినటువంటి, మేము ఆ ఉద్యమంలో సరే మాది చిన్న పాత్ర పెద్ద పాత్ర పక్కన పెడితే చూసినటువంటి వ్యక్తులుగా మాకు బాధ అనిపించింది. ఎంతో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణ నడిబొడ్డున పెట్టడం అనేది ఒక ఆంధ్ర ఆధిపత్యమా కాదా? ఇప్పుడు ఆయన తెలుగుడే, మన తెలుగు వాళ్ళమే కాదనంటలే. మా భాషను అవమానిస్త్రీ, మా యాసను అవమానిస్త్రీ. ఈ సినిమాలలో హీరోలు మా వాళ్ళు తెలంగాణ హీరోలు లేకపోయా, సినిమాలలో హీరోయిన్లు మా తెలంగాణ హీరోయిన్లు లేకపోయా. మా కల్చర్ని మీరు ఆంధ్ర భోజనాలని పెట్టుకున్నారు. తెలంగాణ భోజనం అని ఒక్కటన్నా మీ ఆంధ్రాలో ఉన్నదా నాకు చూపెట్టండి, ఒక్కటన్నా. ఈ మధ్య స్టార్ట్ అయితే అయి ఉండవచ్చు, అప్పుడు ఉన్నదా? లేదు. 60 ఏళ్ళు ఈ రకంగా 100 ఉద్యోగాలు ఉంటే దానికి 75 ఉద్యోగాలు 80 ఉద్యోగాలు మీరే తీసుకోబోతున్నారు అనేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, రచయితలు, కవులు అందరూ మనకు తెలుగు వాళ్ళ అనేటువంటి ముసుగుతో అన్యాయం జరుగుతుందంటే మా బిడ్డల ఆహార నిశలు మేము అందరం కష్టపడ్డాం. అందరూ రాజకీయాలకు అత్యంగా అన్ని పార్టీలు కష్టపడ్డాయి. తెలంగాణ తెచ్చుకున్నాం, అయిపోయింది. కానీ నువ్వు సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు విగ్రహాలు పెడుతున్నావు అని అంటే దానికి కూడా మేము వ్యతిరేకమే. సరే, ఎన్టీ రామారావు అంటే సినీ గ్లామర్ ఉన్నటువంటి హీరో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అని కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా సరే ఈయన ఏం చేసిండు అని చెప్పేసి, ఇప్పుడు మా గద్దరన్న లాగా, మా ఏమంటారు, మా అందశ్రీ లాగా, మా గూడాంజన లాగా, మన దాశరథి లాగా పన్నోడు అన్నోడు కాదు కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇది ఒక రకమైనటువంటి ఆంధ్ర ఆధిపత్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక ముందే, ప్రజల నుంచి ఒక ఆగ్రహాన్ని మీరు చూడక ముందే, ఆ అక్క ఏమన్నది డైరెక్ట్ గా మీ చెప్పుల దండ ఎత్తాం, రాళ్లతో కొట్టి కూల కొడతామని అన్నది. కాబట్టి మా వీరులు చాలా మంది, మా శ్రీకాంతాచారి విగ్రహం మళ్ళా పెట్టండి, ఇంకో 10 పెట్టండి విగ్రహాలు వద్దంలే. మీ పోలీసులను 100 మందిని 1000 మందిని అక్కడ పెట్టారు కదా. అదే పోలీసు ఉద్యమంలో ఒక అమరుడైనటువంటి తెలంగాణ ఉద్యమంలో పోలీసు కృష్ణయ్య ఉన్నాడు కదా, ఆయనదే పెట్టండి, మేము వద్దంటలే కదా. ఎవరిదైనా పెట్టండి, మా తెలంగాణ బిడ్డల్ని పెట్టండి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆంధ్ర ఆధిపత్యం. కాబట్టి తొలగించండి, అమరావతిలో పెట్టండి, మా అమ్మల్ని కూడా పిలవండి, తెలంగాణ ప్రజలారా మీరు కూడా రండి అని ఇన్విటేషన్. ఇప్పుడు కేవలం పర్టికులర్ రీజన్, ఒక కారణం చెప్పాలంటే ఏం చెప్పాలి? ఆధిపత్యం ఇప్పుడు ఆధిపత్యం కదా అన్న. ఇప్పుడు దాంట్లో మాకు అభ్యంతరం ఏంటంటే ఆయన గాయకుడే కావచ్చు. ఇప్పుడు చచ్చిపోయినోడు అట్లా మాట్లాడిందా లేదా, మీ దగ్గర ఆధారం ఉందా అని అడుగుతున్నారు ఆంధ్ర మేధావులు, తెలంగాణ ద్రోహులు అడుగుతా ఉన్నారు. అంతటిపల్లి నాగరాజు అని అబద్ధం చెప్తాడా బ్రదర్? చెప్పడు కదా. సరే, రసమయ బాలకిషన్ రాజకీయ ప్రయోజనం కోసం అబద్ధమే చెప్పిండు అని అనుకుందాం. సరే, ఆయన నిజంగా పాడిన పాట ఉంటే చూపెట్టు, పాడను అన్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆ తెలంగాణ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అని అంటే నేను ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకిని, సమైక్యవాదిని అనేటువంటి భావన ఆయనలో ఉంది. కాబట్టి సరే, ఆయన ఏమనుకున్నాడో, పాడితే ఆంధ్ర అభిమానులు నాకు దూరం అవుతారు అనుకున్నాడో, లేకపోతే ఇంకేమనుకున్నాడో, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా అనుకోని. కానీ ఈయన మీద ఉన్నటువంటి
విమర్శ అది పర్సనల్, మాకు సంబంధం లేదు. దాంట్లో పనిచేసే సినీ రంగంలో పనిచేసేటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ ఆయన కొంత డబ్బులకు మాత్రమే పాడేటువంటి వ్యక్తి, ఎవరిని కూడా ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని చలాయించేవాడు, అద్భుతంగా వాళ్ళ కంఠం గొంతు ఉంటే గనక అణిచివేశాడు అనేటువంటి ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. నాకైతే తెలియదు. అంటే ఇప్పటికి కూడా ఎవరైనా కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఆంధ్ర వ్యక్తులు అయినప్పుడు కూడా సో తెలంగాణ కోసం ఒకటి రెండు పాటలు పాడినటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు చనిపోతే వాళ్ళ విగ్రహాలు ఇప్పుడు పెట్టుకునేందుకు వీలు ఉన్నదా? మీరు అంటా ఉన్నారు కదా మా పాట పాడలేదు అన్నటువంటి అంశం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆంధ్ర వాళ్ళు వేరే ఇదే తెలంగాణ యాసను భాషను అవమానించినటువంటి వ్యక్తులు వాళ్ళు చనిపోయినటువంటి తర్వాత వాళ్ళ విగ్రహాలు పెట్టేదానికి మీరు ఓకేనా? అదే మురళి నా పేరు గుర్తుకురాట్లే చెప్పాడు, మీకు అర్థమైందా? సార్ పేరు నాకు గుర్తుకురాట్లే, నా సడన్ గా ఉంటుంది. బహుజన యాక్టివిటీస్లలో బాగా తిరుగుతూ ఉంటాడు. ఆంధ్రాలో పుట్టి కూడా తెలంగాణ ఉద్యమంలో డప్పు రమేష్ అన్న తెలంగాణ ఉద్యమంలో పాట పాడాడు. డప్పు రమేష్ అన్న తెలంగాణ ఆయన. అందరు తెలంగాణ ప్రజలందరూ గుండెలు పెట్టుకుంటారు, ఆయన ఆంధ్రాలో చనిపోయాడు. ఆయనది పెట్టాడు, తప్పలేదు. మేమేమంటాం, నువ్వు ఎక్కడ పుట్టినా సరే ఈ నేల మీద బతుకుతూ ఈ గాలి పిలుస్తూ ఈ నీళ్లు తాగుతూ ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తి ఆంధ్ర వాళ్ళైనా మాకు అభ్యంతరం లేదు. మీకు అర్థం? ఆయన పాడను అన్నాడు కదా, మీకు అర్థమైంది? అన్న పాడను అన్నాడు ఆయన, నేను పాడను అని అన్నాడు. లేకపోతే ఆయన ఒక సామాజిక ఇది కాదు. డప్పు రమేష్ అన్న ఆయన పేరు గుర్తుకురావట్లేదు అన్న, గొప్ప మహానుభావుడు ఉన్నాడు ఇప్పటికి, కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి. అరే ఎవరిది వాళ్ళకి దక్కాలా భయ్, మేము ఎంతో మాకంతా మేము కొట్టో గుంజుకో ఇది చేయలే కదా, డెమోక్రటిక్ గా అడిగినాం కదా మా రాష్ట్రం మాకు కావాలని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ఉద్యమం రకరకాలుగా మేము ఆంధ్ర సీమాంధ్ర పాలకుల కళ్ళు తెరిపించి మా రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం కదా. ఇంత జరుగుతున్నప్పుడు అంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విషయం రోషే విగ్రహం కూడా ఏర్పాటు చేసారు. ఇటు పోతేనేమో నిన్న మొన్న ఆయన కూడా ఇక్కడ మేము ఎన్టీఆర్ విగ్రహం అని చెప్పేసి అంటారు. సో అప్పుడు కూడా మీరు రోడ్డు ఎక్కినటువంటి వ్యక్తులు మీ ఉద్యమకారులు ఇప్పుడు ఎక్కాల్సినటువంటి అవసరం అంత ఎందుకు వచ్చింది? అంటే అప్పుడు కూడా పృథ్వన్న లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తానే ఉన్నారు. ఇంకా చాలా అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము అడిగిన దానికి, అరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కదా ఎన్టీ రామారావు అని అన్నాం. సరేలే, దాన్ని కూడా మేము అపోజ్ చేసాం. అయిపోయినాక మళ్ళీ ఎందుకు బ్రదర్ ఉన్న విగ్రహాలు సరిపోవా ఇంకా తీసేస్తారని ఆయన. రోషయ్య కూడా సరే కాంగ్రెస్ లీడరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణ ఉద్యమంలో ద్రోహం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ లైన్ ని తీసుకున్నట్టు అయితే ఉంటే సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన తెలంగాణ ద్రోహులే. కానీ మనం ఏం చేస్తాం, రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు లేడు కదా. ఇప్పుడు సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ నేనే తెచ్చిన అన్నటువంటి నాయకుడు మాట్లాడు, వాళ్ళ పార్టీ మాట్లాడదు, వాళ్ళ కొడుకు మాట్లాడు, వాళ్ళ కూతురు మాట్లాడదు, ఒక్క మీద కూడా మాట్లాడట్లేదు. మా బాధ ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలనేది మా ఆలోచన అయితే కాదు. దయచేసి అక్కడి నుంచి తీసేయండి. సరే అప్పుడు ముఖ్యమంత్రి మాటలు. ఇప్పుడు మా అనుమానం ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయ శిష్యుడుగా రాజకీయాలు నేర్చుకున్నాడు కాబట్టి ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్నాడేమో. ఆయనేమో నరేంద్ర మోడీ కనుసన్నల్లో పనిచేస్తున్నాడు. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో మత పంచాయతీలు పెడతాడు. ఇది అదంతా నాకు ఏమనిపిస్తా ఉన్నదంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం ఏమైనా పొంచి ఉన్నదా? గుజరాతీ ఆంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని సపరేట్ చేసి ఇటువంటి కుళ్ళు కుతంత్రాలతో మా రాష్ట్రం మీద ఏమైనా కుట్రలు చేస్తున్నారని అనుమానం అయితే మరి మాకు వస్తుంది కదా. కాబట్టి మేము ఏమంటాం అంటే అయింది ఏదో అక్కడ మీరు పెట్టుకుంటారా, మీరు ఏమైనా చేస్తారంటే చేసుకోండి, కానీ తొలగించండి. అది చాలా ప్రజలు అరే తెలంగాణ అసెంబ్లీ కదా, దాని ముంగట తీసుకొచ్చి అవకాశం ఉందా? మీ డిమాండ్ ను ప్రభుత్వం ఇప్పటికైనా పరిశీలన తీసుకుంది? అసలు మీరు ఇన్ని ప్రెస్ మీట్ పెట్టిన ఇంత రోడ్ ఎక్కిండ్రు అయినప్పుడు కూడా రేపే విగ్రహాన్ని రేపు అది ఏం చెప్పదలుచుకున్నారు దాంట్లో మీరు? ఒకవేళ కనుక రేపు మంచి మంచి మేధావులకు కావచ్చు, కొంతమంది దాంట్లో ఉన్నట్టు మంత్రులు కూడా వాళ్ళ ఇన్విటేషన్ అన్ని కూడా పంచుతా ఉన్నారు. రేపు ఆగేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు ఇంత అయిన తర్వాత. ఏం నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటి అని అంటే అన్న, వీళ్ళంతా ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన గొప్ప గాయకుడు కాబట్టి ఆయనకు సౌత్ ఇండియాలో కానీ ఇండియా వ్యాప్తంగా కానీ చాలా అంటే అద్భుతమైనటువంటి కంఠం ఉన్నటువంటి వ్యక్తి, అభిమానులు ఉన్నారు కదా, ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొంటే మాకు కూడా వాళ్ళ అభిమానులు అయిపోతారు అనేటువంటి భ్రమలో ఉన్నారు. పిచ్చోళ్ళు మేము కూడా అభిమానులు ఆయనకు, ఈ మంత్రులకు అర్థం కాదంటే మేము కూడా అభిమానులు ఆయనకు. కానీ తెలంగాణ ప్రజలు మీకు దూరం అవుతారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు ఈ నేల అస్తిత్వం కోసం ఈ సంస్కృతి సాంప్రదాయాలు లేకపోతే ఈ కల్చరు ఇక్కడ ఉన్నటువంటి వీరులు వాళ్ళ త్యాగాలు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ పనిచేసేటువంటి వ్యక్తులకు మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీ ముఖ్యమంత్రి ఒకవేళ ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా సరి చేసేటువంటి ప్రయత్నం మంత్రులుగా మీరైనా చేయాలి. కొంతమంది అయితే మరి రాలేదు. పొన్నం ప్రభాకర్ అన్న చెప్పాలి, ఆయన స్టాండ్ ఏందో. పొన్నం ప్రభాకర్ వాళ్ళ పిసిసి అధ్యక్షుడు చెప్పినట్టున్నాడు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాల్గొన్నటువంటి ఈటల రాజేంద్ర అనుకుంటే ఏం చెప్పారు? సరే వాళ్ళ రామచంద్రరావు అంటే ఆయన ఇన్విటేషన్ ఇచ్చుకున్నాడు, శుభలేఖ సుధాకర్
వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు, పక్కన పోయిండు. అవును. ఇచ్చినంత మాత్రం వాళ్ళు వస్తారని కాదు కదా, వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. బీజేపీ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు బండి సంజయ్కి ఇచ్చినట్టున్నాడు, రామచంద్రరావుకి ఇచ్చిండు, కిషన్ రెడ్డి ఉంది, కిషన్ రెడ్డికి ఇచ్చిండు, వీళ్ళంతా తెలంగాణ ద్రోహులందరికీ ఇచ్చిండు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఆ మహిళ ఒక పెద్ద మనిషి ఏమన్నది, 70 ఏళ్ళ పెద్ద ఆవిడ, ఇక్కడ పెడితే కనుక ఖబర్దార్ రేవంత్ రెడ్డికి పూల కొడతాం, మేము అవసరమైతే పూలదండ వేసే దగ్గర చెప్పుల దండ వేసేటువంటి పరిస్థితిని నెలకొల్పక అక్కడ బాగోదు అని హెచ్చరించి బాంబులు పెట్టి కూడా లేపేద్దామన్నారు. అదే అంటే ప్రజల నుంచి వస్తున్నారు. ప్రజలు ఒకటే అన్న, నువ్వు వాళ్ళని తీసుకొచ్చా, ఇప్పుడు ట్యాంక్ బండి మీద అన్ని విగ్రహాలు పెట్టిరు, అన్ని విగ్రహాలు దాంట్లో మా వాళ్ళు ఎంత ఉన్నాయి, 10 మంది మనోళ్ళు ఉంటే 40 మంది ఆంధ్రలో ఉండేవి, 5 మామూలు విగ్రహాలు ఉంటే 30 మంది ఆంధ్రలో ఉండేవి. ఇది ఒక రకమైన ఆధిపత్యం కదా, ఇది ఆంధ్ర ఆధిపత్యం, అన్ని ఆధిపత్యం కదా. కాబట్టి మేమేమంటున్నాం, పద్ధతిగా లేదు, ఆయన మీద మాకు కూడా గౌరవం ఉంది, మీ ఇంట్లో పెట్టండి, మీరు ఏమంటారు బర్త్డే చేస్తారా, వర్ధంతి చేస్తారా, మాకు కూడా మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా వచ్చి ఆయనకు పూలు వేస్తాం. ఎందుకు, మనిషిని గౌరవించేటువంటి సంస్కృతి మా తెలంగాణ బిడ్డకు ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆధిపత్యం. తెలంగాణ ప్రేమికుల మనోభావాలు తినక ముందే మీరు అక్కడి నుంచి తీస్తే కనుక బాగుంటుంది. ఇప్పుడు దీని మీద ప్రేమ్ రాజన్న మాట్లాడుతుండు, పృథ్వన్న మాట్లాడుతుండు, విఠలన్న మాట్లాడుతుండు. అరే పాషం యాదగిరి ఏకంగా అంత పెద్ద, నువ్వు ఆయనని పిలుచుకొని ₹1 కోటి ఇస్తేవి, ఏమంటారు భూమి ఇస్తేవి, అయినా సరే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు అని రేవంత్ రెడ్డి గారు ఆయన నోటి నుంచి ఆయనే చెప్పాడు. మరి ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి మాట కూడా, ఆయన మాట కూడా వినాలి కదా. పాశమన్న మాట కానీ కొంతమంది కవులు మేధావులు అయితే ఒక ధోరణి ఒకళ్ళు జోకిర్రు, ఈయనైతే ఈయన జోకిర్రు. పాశమన్న అయితే ఎవరిని అట్లా జోకడు కదా, ఇప్పుడు మాట్లాడాలి మేధావుడు. ఎందుకంటే గంటా చక్రపాణి గారు, అల్లం నారాయణ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మా జయరాజ్ అన్న, లేకపోతే గోరెడ్డి వెంకన్న, ప్రొఫెసర్ కాశిము, వీళ్ళందరూ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళది కీలకమైనటువంటి పాత్ర కదా. మన భాష, మన యాస, కట్టు బొట్టు, మన నేల అన్నారు కదా. మరి మీరు అందరూ మాట్లాడాలి కదా. అలా న్యూట్రల్ గా ఈ నేల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఏ అన్యాయం జరిగినా ఈ నేల గురించి మాట్లాడుతున్న వ్యక్తి ఒక పాశమన్న ఒక్కడే. కాబట్టి మేము తప్పుబాటాల్సి వస్తుంది. దయచేసి మేధావులారా, మీరన్నా రాయండి, మాట్లాడండి, ముఖ్యమంత్రికి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే డైరెక్ట్ మీరు ఫోన్లు చేసేటువంటి ఈ సంబంధం కూడా మీరు ఆయనతో ఉంటది కాబట్టి చేయండి. ఇది పద్ధతి కాదు, ఇది ఒక రకమైనటువంటి ఆంధ్ర ఆధిపత్యం.